హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మేము ఒక ఫేమస్ మిర్చి యార్డ్‌లో అయితే ఉన్నాము. అదెక్కడో గనక మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మీరెక్కడి నుంచి మా వీడియోస్ చూస్తున్నారని కూడా నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి. అలాగే మాత్రం నేను చెప్పే విధానం కానీ, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడైతే మేము వెళ్తున్నాము. మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ టైము ఇంకా మిర్చి యార్డ్‌లో నుంచి రావడం అంటే కొంచెం కూల్‌గా ఉంది క్లైమేటు. మామూలుగా అయితే అసలు ఎండలు చంపేస్తున్నాయి కదా! యార్డ్‌లో నుంచి వస్తుంటే మనం మామూలుగా ఉండదు. ఇంకా తుమ్ముకుంటూ, అలా దగ్గుకుంటూ రావాల్సొస్తది. కానీ ఇప్పుడు క్లైమేట్ చూస్తున్నారు కదా! చాలా కూల్‌గా ఉంది. ఇప్పటి వరకు బీభత్సంగా ఎండలున్నాయి కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ 2 డేస్ నుంచి మార్నింగ్ టైంలో కొంచెం చిన్న చిన్న చినుకులు పడటం, మబ్బు పట్టడం అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మేము వెళ్ళేటప్పుడు చిన్న చిన్న చినుకులైతే పడుతున్నాయి. ఆల్రెడీ ఇటు సైడు వర్షం పడినట్టుంది. కూల్‌గా ఉంది. అందుకనే వెళ్ళాము. టైం 7 అయిందనమాట అప్పుడు. అందువల్ల యార్డ్‌లో నుంచి వెళ్ళలేకపోతుంది. కానీ మామూలుగా అయితే అసలు వెళ్ళలేమనమాట సమ్మర్ టైంలో. ఆ సైడ్ నుంచి వెళ్తుంటేనే మనకి అసలు కోరొచ్చేస్తుంది. అలా ఉంటుంది. ఇంకిక్కడొచ్చేసి చాలా బావుంది క్లైమేట్ వచ్చేసి. అయినా గానీ అసలు ఫుల్లుగా చల్లటి గాలి ఎన్ని రోజులవుతుందో ఈ ఫీల్ అనిపిచ్చి అలా హ్యాపీగా వెళ్తున్నాననమాట. ఇంకిక్కడొచ్చేసి ఒక ఫేమస్ వినాయక స్వామి టెంపులు. ఇది ఇక్కడ వినాయకుడైతే ఎంత బావుంటారంటే అసలు వినాయక చవితి అప్పుడు చాలా బాగా చేస్తారు. ఇంకా ఇతరితర చిన్న చిన్న ఉపాలయాలు గూడా ఉంటాయి. ఇంకా చాలా బావుంటుంది టెంపులు. ఫేమస్ వినాయక స్వామి టెంపుల్ అనమాట. ఇంకా కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి అంటే ఇది సీతారాముల టెంపుల్ కూడా కాదు. ఏదో మఠం అనమాట. నాకు పెద్ద ఐడియా లేదు. ఇంకా స్వామివారైతే అలా చూడటానికి ఎంత బాగున్నారో అందుకని మా వారిని బైక్ ఆపమని మరీ వీడియో అయితే తీసుకున్నాను. మీ అందరికీ చూపిద్దామని. మీరు కూడా స్వామివారిని మొక్కేసుకోండి. ఇంకొంచెం ముందుకొస్తే మరొక ఆంజనేయ స్వామి అయితే కనిపించారు. ఆ చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం అస్సలు డెస్టినేషన్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడొచ్చేసి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక డ్రీమ్ అనమాట. డ్రీమ్ లాంటిది. ప్రతి ఒక్కరికి ఆ డ్రీమ్ అయితే నెరవేరదు కదా! కొంతమందికి కలలు కంటాము. ఒక డ్రీమ్ హౌస్ మనందరికీ ఉండాలి అని. కొంతమందికి నిజమవుతుంది. కొంతమందికి కలగానే మిగిలిపోతుంది. అలాంటిది ఇంకా ఇక్కడ ఒక గృహప్రవేశానికైతే వచ్చామనమాట. ఇంకా మా వదిన వాళ్ళది గృహప్రవేశం అయితే జరిగింది. ముందు రోజు నైటు గృహప్రవేశం అయితే జరిగిందనమాట. ఇప్పుడొచ్చేసి నోములు పెట్టుకున్నారు. సత్యనారాయణ స్వామి నోములు చేసుకుంటారు కదా! ఇంట్లోకెళ్ళినప్పుడు అదే జరుగుతుందనమాట. అందుకే మేము 6:30, 7 కల్లా వచ్చేసాము. మీకు ఇల్లు హోమ్ టూర్ కూడా చూపించేస్తున్నాను చూడండి. అక్కడక్కడ అంటే కటింగుల్లాగుంటది. ఎందుకంటే ఎవ్వరికి చాలామందికి యూట్యూబర్స్‌కొచ్చిన పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే చాలా అంటే మంచి మంచి వీడియోస్ షేర్ చేయాలనుకున్నా చాలామందికి వీడియోస్‌లో కనిపించడం ఇష్టం ఉండదు. అయితే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ప్రతి ఒక్కళ్ళని అడిగి తీయలేం కదా! అలాగా కాకుండా అసలుకి ఎందుకులే అని చెప్పేసి ఎవరిని వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయడం అలా మనకు అవసరం లేదు కదా! మన వీడియోస్ ఏదో మనం తీసుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఇంకా రాగానే వీడియో అయితే మా వారితోటి తీయమని చెప్పాను. అప్పుడైతే ఎవ్వరు లేరు. మార్నింగ్ టైం కదా! పూజకి ఇంకా టైం ఉంది. ఇంక సరే ఆలోపే మనం వీడియో తీసేద్దాం అని చెప్పేసి మీకు హోమ్ టూర్ కూడా చూపించేస్తున్నాను చూడండి. మొత్తము చాలా అంటే చాలా బాగుంది. హౌస్ వచ్చేసి బయట నుంచి మీకు లోపల అంతా చూపిస్తాను. డబుల్ బెడ్‌రూమ్ అనమాట. ఇంకా పక్కన ప్లేస్ కూడా వచ్చేసింది. మీకు టెంటు పక్కన ప్లేస్ కనిపిస్తుంది కదా! ఇప్పుడైతే చూడండి ఈ హౌస్ వచ్చేసి ఇంక ఇది ఎంట్రన్స్ అనమాట. అటువైపు కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందొచ్చేసి మనకి ఇలాగా వస్తుందనమాట. మెట్లు కింద స్పేస్‌ని కూడా మంచిగా ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా అయితే ఇక్కడ డోర్ పెట్టేసి అలాగా చేసేసారు. ఇది మెయిన్ గుమ్మము. అక్కడ నేనే అనమాట. అక్కడ ఆల్రెడీ ఇంకా పూజారి గారు వచ్చేసారు. ఇంకా నోములైతే స్టార్ట్ అయిపోయినాయి. అంటే అప్పుడు ఇంకా ఎవ్వరు రిలేటివ్స్, చుట్టాలు ఎవ్వరు రాలేదు. ఓన్లీ మనం ఇంట్లో వాళ్ళు కొంతమంది వరకే ఉన్నాము. ఇంకా చేసుకుంటున్నామనమాట పూజ. వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంక నేను ఇక్కడ పెద్దవాళ్ళైతే చేస్తున్నారు. అంటే మా వదిన వాళ్ళ అత్త, మామయ్య వాళ్ళైతే పీటల మీద కూర్చొని ఇంకా నోములైతే స్టార్ట్ అయిపోయినాయి. మా వారు పక్క నుండి వీడియో అయితే తీస్తున్నారు. మీరు కూడా స్వామివారిని అయితే మొక్కేసుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంకిక్కడైతే కిచెన్ అయితే ఇలా ఉందనమాట.
ఓపెన్ కిచెనే పెట్టించారు. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అట్లానే చేస్తున్నారు కదా! అటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది. అంటే హాల్ మొత్తం ఇలాగా మనకు పొడుగ్గా వస్తుంది కానీ మనం పార్టిషన్‌లా చేసుకోవచ్చు. ఇటువైపు బెడ్‌రూమ్ అనమాట. ఇది బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఒకటిచ్చేశారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కొచ్చేసి చిన్నదొచ్చిందనమాట. కొంచెం చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అంటే మనకి చిన్నదే వస్తుంది కదా! ఇటువైపు ఇక్కడ నేనున్నాను కదా! ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూము ఇది. ఇక్కడైతే వాష్‌రూమ్ ఏం పెట్టలేదు. ఎందుకంటే బయట పెట్టించుకున్నారు. కొంచెం స్పేస్ ఉంది కదా! ఎక్కువ స్పేసే ఉంది కదా! అందుకని బయట పెట్టించుకున్నారనమాట. హౌస్ అయితే ఇలా ఉంది. మీకెలా అనిపించింది? నచ్చిందా? అని చెప్పి కామెంట్ చేయండి తప్పకుండా. మర్చిపోవద్దు. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదంతా కూడా మన ఇల్లు ఎంతైతే కట్టారో అంత స్పేస్ ఉంటుందన్నమాట. అంటే పల్లెటూరుల్లో ఎక్కువ ఇలాగా స్పేసెస్ అయితే ఉంటాయి కదా! చక్కగా ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళు మొక్కలు పెట్టుకోవాలి అనే ఆలోచనతోటి అంత ప్లేస్ వదిలిపెట్టుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! కొంతమంది మా వాళ్ళ వరకి కొంతమంది వచ్చారు. పూజలో అయితే కూర్చున్నాము అందరం కలిసి. ఇంకా అయ్యవారు కథలు చెప్తారు కదా! ఆ కథలు వింటూ ఉన్నామనమాట. ఇక్కడ అక్షింతలు ఇస్తారు కదా! కథ వినేటప్పుడు అయ్యే ఇంకా మా వారిని తీసుకోమని చెప్తున్నాను. ఇంకా కూర్చోమని చెప్తున్నాను పూజలో. ఇంకా అంటే అందరొచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా! ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా ముందుగానే వీడియో అయితే తీసాము. తర్వాత కూడా భోజనాలు అవన్నీ జరిగాయి గానీ ఇంకెవ్వరిని నేను చూపించలేదు. ఎవ్వరి ప్రైవసీని మనం ఇబ్బంది చేయొద్దు అని చెప్పేసి. ఇక్కడ అందరొస్తారు గదా! పూజ టైంకి గృహప్రవేశం అని తాంబూలాలైతే పెట్టాను. ఇంకా బ్లౌజ్ పీస్‌లు అవన్నీ తాంబూలాలు రెడీ చేసి పెట్టాము. స్వామివారి ప్రసాదం గూడా పెడతారు గదా! అది గూడా ప్యాకింగ్ చేసి పెట్టామనమాట. ఇక్కడ భోజనాలైతే వచ్చేసినాయి. మా వారిని వీడియో తీయమంటే ఒట్టి పాత్రలైతే తీశారు. తర్వాత మళ్ళీ క్లిప్ అయితే తీపించాననమాట. ఏమేం పెట్టారంటే భోజనాల్లో పులిహోర, పూర్ణాలు, గారెలు, పప్పు, ఇంక సాంబారు, వంకాయి, గోంగూర పచ్చడి, ఇంకా రైసు, అప్పడాలు, ఇంకొక దొండకాయ ఫ్రై అనమాట. ఇంకా ఇది చూడండి వంకాయ బఠానీ పచ్చి బఠానీ కర్రీలాగా. మెయిన్‌గా వచ్చేసి పాల తాలికలు కూడా చేపించారు. ఆ క్లిప్ అయితే అంటే మొత్తం అయిపోయిందనమాట. అందుకని మా వారు ఇంక వద్దులే అని చెప్పేశారు. ఇదొక దొండకాయ ఫ్రై. ఇంకా అది పాల తాలికలైతే అన్నీ టేస్ట్ బాగున్నాయి. పూర్ణం బూరెలైతే అసలు సూపర్ యమ్మీగా ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ గూడా ప్రశాంతంగా భోజనం చేసి అందరూ వెళ్ళిపోయారు. ఇంక మేము గూడా 4:30 ఆ టైంకి బయలుదేరామనమాట. చూడండి ఎండైతే మామూలుగా లేదు. చెప్పాను కదా ముందే మార్నింగ్ టైంలో ఎంత కూల్‌గా ఉంటుందో ఈవినింగ్ అయితే పిచ్చిగా ఎండైతే ఉంది. ఫేస్ అంతా కాలిపోతుందనమాట. మార్నింగ్ అయితే కూల్‌గా వచ్చాను. ఇప్పుడైతే చున్నీ యేసుకొని వెళ్తున్నాను. కొంచెం లగేజీ ఉంటే ఇంక తీసుకెళ్తున్నాను అనమాట. ఇదండి వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు తోచిన కామెంట్ చేయండి.